రేణు దేశాయ్కి ఏమైంది? ఎందుకు తను వ్యాక్సిన్ తీసుకుంటుంది? వీడియో ఎందుకు వైరల్ అవుతుంది? అసలు ఏదైనా హెల్త్ ప్రాబ్లమా, ఇంకేదైనా ఇష్యూనా అంటూ సోషల్ మీడియాలో రకరకాల క్వశ్చన్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే రేణు దేశాయ్కి సంబంధించినటువంటి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మాజీ భార్య కాబట్టి తన మీద ఎక్కువగా చాలామంది ఫోకస్ పెడుతూ ఉంటారు. వాళ్ళిద్దరు ఎప్పుడో విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికీ వాళ్ళిద్దరూ కలవాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సో మరి ఎప్పటికప్పుడు రేణు దేశాయ్ గారి వీడియోల కింద ఆ విధంగా కామెంట్లు పెడతా ఉంటారు చాలామంది. వాటికి రేణు దేశాయ్ గారు కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు. చాలా మటుకు కోపంగా వారికి రిప్లై కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా రేణు దేశాయ్ గారు అంటే తను ఏం చేస్తూ ఉంటారో, జంతు ప్రేమికురాలు. మూగజీవాలకు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా, ఎవరైనా కూడా హాని కలిగించినా వాళ్ళ మీద ఎప్పటికప్పుడు నిప్పులు జరుగుతూ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు శిక్ష పడే విధంగా కూడా తను ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మూగజీవాలు ఎక్కడ బాధలో ఉన్నా కూడా, ఎక్కడ ఆకలితో అలమటిస్తున్నా కూడా వాటికి ఫుడ్ ఫీడింగ్ చేయడానికి తను వాళ్ళ ఫాలోవర్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటుంది. సో ఇలాంటి సందర్భాలు చాలా కూడా ఉన్నాయి. అంటే ఒక జంతు ప్రేమికురాలు అని దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా కూడా రేణు దేశాయ్ గారు అంటూ ఉంటారు. ఎందుకంటే తన ఫ్యాన్స్ని కూడా రిక్వెస్ట్ చేసి మరి డబ్బులు అడిగి మరి జంతువులకి ఫీడ్ చేయడానికి తను చేస్తున్నటువంటి ప్రయత్నాలు అందరూ కూడా హర్షించగా, అందరూ కూడా తను ఇంకా చేయాలి అని చెప్పేసి కూడా గొప్పగా తనని పొగుడుతూ ఉంటారు కూడా. సో ఇప్పుడు ఏంటంటే జంతువులకు సంబంధించిన ఈ వ్యాక్సిన్ కూడా రేబీస్ వ్యాధికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అన్నమాట. ముఖ్యంగా పెట్కి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో అండ్ ముఖ్యంగా ఈ విధంగా జంతు ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తరచూ కుక్కల్ని కలవడం కానీ, వాటిని ఏదో ఒక రకంగా ఫుడ్ ఫీడింగ్ చేయడమో, లేకపోతే వాటికి వ్యాక్సిన్స్ ఇప్పించడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం. సో అవి కనీసం లిక్ చేసిన వాటి బయట అంటే వాటి పన్ను తాకినా కూడా మనకు ఈ యొక్క రేబీస్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆ వ్యాధికి వ్యాక్సిన్ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఆ వ్యాధి వచ్చిన తర్వాత తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువగా కనిపిస్తాయి. ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అలాంటి సందర్భాల్లో మీరు ఈ విధంగా ముందు జాగ్రత్తతోని, ఒక అవగాహనతోని ఈ యొక్క రేబీస్ వ్యాధికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ తీసుకుంటే మీకు చాలా క్షేమంగా ఉంటుంది అని చెప్పేసి కూడా రేణు దేశాయ్ గారు ఒక అవగాహన కోసం మాత్రమే ఈ వీడియోని చేసినట్టు కూడా చెప్పారు. సో ఇంతకుముందు చాలా సందర్భాల్లో తను హాస్పిటల్లో ఉన్న, ఇలాంటి క్రిటికల్ పొజిషన్లో ఉన్నా కూడా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ షేర్ చెయ్యను అనే విధంగా తనే చెప్పారు. సో ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను, నేను ఏదో గొప్పలు చెప్పుకోవడానికి కాదు, జస్ట్ ఎవరైతే జంతు ప్రేమికులు ఉంటారో వాళ్ళకు అవగాహన కోసం ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకోండి అని చెప్పడానికి నేను చెప్తున్నాను తప్ప అంతకుమించి ఏమీ లేదు అంటూ కూడా వీడియోలు చెప్పుకొచ్చారు.